హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు టైం వచ్చేసి 7:30 అయింది. ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్ అయిందండి. ఎందుకంటే నైట్ మొత్తం బాబు అస్సలు పండుకోలేదు, ఆడుకుంటూనే ఉన్నాడు. తనను చూసుకుంటూనే ఉన్నాను. అందుకే పొద్దున్నే స్నానం చేయిస్తే తను పడుకుంటాడని తనకే స్నానం చేయించాలని మసాజ్ చేస్తున్నాను. చూడండి, తను మసాజ్ చేస్తుంటే బాగా హ్యాపీగా నవ్వుతున్నాడు. ఇలానే నైట్ అంతా ఆడుకున్నాడండి, అస్సలు పండుకోలేదు. ఎందుకో ఏమేమని. ఇప్పుడు దిష్టి తీసి తర్వాత స్నానం చేయించాలి. చేసిన తర్వాత తను పడుకుంటే అవి సామాన్లు, ఇంకా కసువులు, టిఫిన్లు ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఈయన పడుకుంటే కానీ అస్సలు పని అవ్వదు నాకు. పిల్లలు లేవలేదు ఇంకా ఇద్దరు, వాళ్ళైతే హ్యాపీగా నిద్రపోతున్నారు. ఈయనకి ఏదో పని ఉన్నట్టు పొద్దున్నే లేచేస్తాడు. చూడండి, ఇది అయిపోయిన తర్వాత స్నానం చేయించేశాను. చేసిన తర్వాత ఇలా పడుకుంటున్నాడు. కళ్ళు మూసుకుంటున్నాడు, తెరుస్తున్నాడు. అందుకోసం ఇక్కడే కూర్చున్నాను. తిన పడుకుంటే పోదామని. ఈయన పడుకుంటే కానీ పని అవ్వదని ఇక్కడే కూర్చున్నాను. ఇంకా చూడండి, చూస్తున్నాడు. ఇంకా నిద్ర వచ్చేసింది, ఇంకా పడుకుంటాడు. తర్వాత పని నాకు ఇంకా కసువు నూకడమే. చూడండి, కసువు ఎక్కడెక్కడ పిల్లలు బియ్యం అన్నీ చల్లేశారు. అన్ని సామాన్లు, కసువులు, ఇంకా బయట ముగ్గు వేయడము ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టుకోవాలి. ఇంకా టిఫిన్ చేస్తే వాళ్ళ నాన్న తిని డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆయన మధ్యాహ్నం పూట ఒక్కొక్కసారి వస్తారు, లేదంటే 4 అవుతుంది, 5 అవుతుంది. ఏదో ఒకటేసారి నైట్కి వచ్చేస్తారు, 7కి వస్తారు. చూడండి, ఇక్కడ వంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలు కోసేసుకోవాలి, తర్వాత ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి వంకాయ కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో నానేయాలండి, లేదంటే నసురు ఉడుకుతుంది అంటారు కదా, అందుకోసము. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అంతా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసుకోవాలి. అక్కడ కొద్దిగా సాల్ట్ వేసాను వాటర్లో మట్టుకు. ఇలా ఫస్ట్ తర్వాత వేసేసుకోవాలి. ఆయిల్ వేసి ఆనియన్ వేయాలి, కరివేపాకు వేయాలి. చూడండి, ఇక్కడ మా స్టైల్లో ఎలా చేస్తారనేది, ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారనేది చేశాను. మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేసేసుకుంటారు. ఒకరి వంటలు ఒకరికి ఉండవు కదండి, ఎవరి స్టైల్ వాళ్ళది. చూడండి, టమోటా వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి, వంకాయలు వేసి పసుపు వేసి మగ్గనివ్వాలి కొద్దిసేపు. ఆ తర్వాత మసాలా వేయాలన్నమాట. ఉప్పు, కారము, మసాలా పొడి ఇదంతా వేసి కలపెట్టి వాటర్ పోసేస్తే అయిపోయింది వంకాయ. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే. చూడండి, ఇది అయిపోతే ఇంకా చపాతీ చేయాలి. చపాతీ అయిన తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళ నాన్నకి టిఫిన్ పెట్టి ఆ తర్వాత నేను తినాలి. ఇది అయిపోయే లోపల 10 అవుతుందేమో, 9:30, 10 ఈజీగా అవుతుందండి. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇది కొద్దిసేపు మగ్గాలి బాగా. కొద్ది కలర్ చేంజ్ అవుతుంది కదా వంకాయ అనేది. మగ్గితే అప్పుడు ఉప్పు, కారం వేసుకొని మసాలా వేసుకొని ఇలా వాటర్ పోసేసుకోండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. ఇది అయిపోయిన తర్వాత చూడండి, చపాతీ తిక్కేసుకున్నాను. చపాతీ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వాళ్ళ నాన్న కోర్స్ చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత మాకు ప్రిపేర్ చేశాను. ఇదంతా వంకాయ అయిపోయిందండి. వంకాయ ఇంకా కట్టేసాను, ఆఫ్ చేసేసాను స్టవ్ అనేది. అయిపోయింది, ఉడికిపోయింది వంకాయ అనేది, బాగా సాఫ్ట్గా అయిపోయింది ముక్కలు. చూడండి, వంకాయ రెడీ అయిపోయిందండి. చపాతీ కూడా రెడీ అయిపోయింది. 2 అయిపోయినాయి, చపాతీ, వంకాయ. ఇక్కడ వచ్చేసి పిల్లలు అనమాట. వాళ్ళల్లా చూడండి, మీరే ఎలా చేస్తారు ఏమి అనేది వాళ్ళ మాటల్లోనే వినండి.
ఇలా ఉంటుందండి వీళ్ళ అల్లరి. ఇంకా ఎక్కువ అల్లరి చేసినప్పుడు ఇంకా వీడియో చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.